నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన 5వ తరగతి విద్యార్థి గుండా కార్తికేయ చదరంగంలో సరికొత్త ప్రపంచ రికార్డును సాధించి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. డైమండ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో యాదగిరిపల్లిలో ఏర్పాటు చేసిన కాంపిటీషన్లో 180 చెస్ బోర్డులపై వేగవంతంగా పావులు కదుపుతూ 5334 ప్రాబ్లమ్స్, కాంబినేషన్స్ అండ్ గేమ్స్ ఫజిల్స్ పరిష్కరించి సరికొత్త ప్రపంచ రికార్డు సాధించాడు. చిన్నారి కార్తికేయ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పడం పట్ల ఆ నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంతర్జాతీయ చెస్ క్రీడాకారుల సమక్షంలో జరిగిన కాంపిటీషన్లో ఈ ఘనత సాధించడంతో రికార్డును ధృవీకరిస్తూ సర్టిఫికెట్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రపంచ రికార్డును సాధించిన కార్తికేయను, డైమండ్ చెస్ అకాడమీ కోచ్ దివ్యశ్రీలతను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అత్యంత మేధా సంపత్తితో ఆడే చదరంగం క్రీడలో చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పడం అభినందనీయమన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేసే లక్ష్యంతో అకాడమీ ఏర్పాటు చేసి చిన్నారులను తీర్చిదిద్దుతున్న డైమండ్ చెస్ అకాడమీ నిర్వాహకురాలు మాసెట్టి దివ్యశ్రీని అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఈ ప్రాంతం నుండి మరింత మంది ఛాంపియన్లను తయారు చేయాలని, మిర్యాలగూడకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అకాడమీ వాళ్ళు నిర్వహించిన గొప్ప కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో కార్తికేయ గొప్ప ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చిన్న వయసులో తల్లిదండ్రులు కార్తికేయని ఇంత వాణ్ణి చేసినందుకు సంతోషంగా ఉంది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ ముందు భవిష్యత్ తరంలో కూడా చెస్లో వరల్డ్ వైపు కూడా నడుచుకునే విధంగా తయారు చేసే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే బాగుంటుంది. ప్రభుత్వ పరంగా గ్రామీణ క్రీడల్లో ఇది చేర్చడం కోసం నేను ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం చేయడానికి నేను సిద్ధం. నా పేరు దివ్యశ్రీ, నేను డైమండ్ చెస్ అకాడమీ ఫౌండర్ని. సో ఈరోజు గుండా కార్తికేయ ఆల్రెడీ 175 బోర్డ్స్లో నారా దేవాంశ్ ఏదైతే రికార్డ్ చేశాడో ఆ రికార్డ్ని 5 బోర్డ్స్ ఎక్స్ట్రా అండ్ ఆల్సో 2.5 minute టైంని కట్ చేసుకొని ఈరోజు రికార్డ్ నోబెల్ వరల్డ్ రికార్డ్ ద్వారా మనకి అఫీషియల్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఐ విష్ కార్తికేయ ఏ వెరీ గుడ్ సక్సెస్. ఇలానే ఇంకా ముందు కావాలి, వస్తూనే ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరో గుకేష్ లాగా కార్తికేయాన్ని రెడీ చేయడానికి మా వంతు ఎంతైతే సపోర్ట్ ఉంటుందో అది చేయడానికి మేము రెడీ ఉన్నాము.